లోకంలో చాలా మంది దీవించబడిన వాళ్ళుగా కనిపిస్తారు, దీవెనలు పొందుకొనిన వారుగా కనిపిస్తారు, సమృద్ధిని పొందుకొనిన వాళ్ళుగా కనిపిస్తారు, మేలులు అనుభవిస్తున్న వాళ్ళుగా కనిపిస్తారు, కడుపు నిండిన వాళ్ళుగా కనిపిస్తారు, కంటి నిండా అన్ని రంగాలలో గొప్ప వాటిని సంపాదించుకునే వాళ్ళుగా కనిపిస్తారు. కానీ అది యెహోవా వలన కలిగిన ఆశీర్వాదం కాదు. మనం వినాలి. అర్థమవుతుందా? అపవాది శోధకుడు కూడా ఒక శిఖరానికి తీసుకుని వెళ్తాడు. వింటున్నారండి? ఆ శిఖరానికి తీసుకుని వెళ్ళి ఆడేం చెప్తాడు? ఈ లోకరాజ్యాలన్నీ మీకు ఇచ్చేస్తానంటాడు. వాడు చెప్పింది కనుక చేస్తే లోకరాజ్యాలన్నీ వాడిస్తాడు. అంత మాత్రాన అది యెహోవా చేత ఆశీర్వదించబడినట్లు కాదు. ఒక్క నమస్కారం చేసే, నాకు జయగొట్టే, నా దగ్గర శిరస్సు వంచే, నాకు లొంగిపో, నాకు వంగిపో, నా మాటకి నీవు తల వంచే, నేను ఇచ్చే ఆశీర్వాదం చూడు, నేను ఇచ్చే దీవెన చూడు, నేను తీసుకుని వెళ్ళే శిఖరాలు ఎలాగుంటాయో చూడు. ఆడు చూపిస్తాడు, ఆడు మురిపిస్తాడు, ఆడు మరిపిస్తాడు, నేను వంగదీసి ఆడు కాళ్ళ దగ్గర కూర్చోబెడతాడు. అలాగ చేసిన వాళ్ళకి కూడా కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఐశ్వర్యం కలుగుతుంది, ఘనత కలుగుతుంది, మెప్పు కలుగుతుంది. లోకంలో నీకు ఏమి కావాలనో, ఎంత కావాలనో అన్ని కలుగుతాయి, అన్ని వస్తాయి. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. అదేంటంటే ఆడు నిన్ను ఆశీర్వదించినట్లు, ఆడు నిన్ను ఘనపరిచి గొప్ప చేసి ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళినట్లుగా కనబడవచ్చు, కానీ అది నీకు సౌఖ్యంగా ఉండదు. అది నీ హృదయానికి ఆనందాన్ని కలుగు చేయదు. అది నీ విశ్వాస జీవితంలో నిన్ను దైవత్వానికి, దైవ మార్గంలోనికి, ఆ దైవత్వం యొక్క పూర్ణతలోనికి తీసుకుని వెళ్ళదు. అది ఎలా ఉంటుంది అని అంటే ప్రయాసతోనూ ఇంకా దేవునికి దూరమైన బ్రతుకుతున్నవాడు అనుభవిస్తున్న ఐశ్వర్యం అది. ఒకరోజు ఏమవుతుంది? లేఖనాలు చెప్తున్నాయండి, కలిగినదంతా కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతుందట. అంటే అది శాశ్వతమైనది, అది నిక్కచ్చి అయినది, అది నిలిచి ఉండేది కాదు. అంతలో కనబడుతుంది, అంతలో మాయమైపోద్ది. వాటి మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తి నవ్వుల పాలవుతాడు, వాటిని ఆశ్రయించిన వ్యక్తి ఒంటరిగా నిలిచిపోతాడు. ఆ తర్వాత అతడు అనుభవించే ఆ క్షోభ భయంకరంగా ఉంటుంది. ఇది మోసకరమైన దీవెన.